ఇండియా కూటమిలో కుతకుతలు మొదలయ్యాయి. కీలక నేతలంతా ఒక్కొక్కరుగా కూటమికి షాకులిస్తున్నారు. ముందు మమత, ఆ తర్వాత ఆప్, ఇప్పుడు నితీష్. కారణాలు ఏవైనా లోక్సభ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు ఇండియా కూటమిని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. కూటమిలో కల్లోలం సృష్టిస్తున్నాయి. సరికొత్త కూటమిలో నెల రోజుల వరకు నాయకులు అందరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అసలు ముఖాలు బయటపడటం మొదలయ్యాయి. ఇంతకీ ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి? కూటమిలో తాజా పరిణామాలు ఎన్డీఏకు ప్లస్ పాయింట్గా మారుతున్నాయా? భవిష్యత్తులో ఇంకెంతమంది నేతలు కూటమికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు? కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును గద్దెదింపేందుకు విపక్షాలన్నీ ఏకమై ఇండియా అనే పేరుతో కూటమి పెట్టుకున్నాయి. యునైటెడ్ వి స్టాండ్ అన్నారే కానీ ఐక్యత మాత్రం కొరవడింది. మొదటి నుంచి ఒకరితో ఒకరికి సఖ్యత లేదు. అందరి ధ్యేయం బీజేపీని గద్దె దింపడమే అయినా ఏ ఒక్కరూ తమ ఇగోలను పక్కన పెట్టడం లేదు. ఇదంతా చూస్తుంటే ఇల్లు అలకగానే పండగ కాదు అనే సామెత గుర్తొస్తోంది. అంటే కూటమి పెట్టగానే సరిపోదు. ఆ కూటమి ఏ లక్ష్యంతో పెట్టారో ఆ దిశగా బలమైన అడుగులు పడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ కూటమి ఏర్పాటుకు ఒక అర్థం ఉంటుంది. ఈ ఇండియా కూటమి ఏర్పాటైన నుంచి అలా బలంగా అడుగుపడినట్లు ఎక్కడా కనిపించలేదు. ఈ కూటమిని లీడ్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ సైతం ఒంటెద్దు పోకడలకు పోయింది. మొన్నటికి మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఒంటరి పోరుకే మొగ్గు చూపింది. చివరకు చేతులు కాల్చుకుంది. ఒంటరి పోరుకు పోయి తప్పు చేశామని ఒప్పుకుంది. ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ నుంచి ఒంటరిగా పోటీ చేయాలని తమ పార్టీ నిశ్చయించినట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం పంజాబ్లో కాంగ్రెస్తో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు నితీష్ ఏకంగా ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసి ఎన్డీఏలో చేరిపోయారు. ఈ వరుస షాకులు ఇండియా కూటమిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కూటమి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. గోడ దూకుళ్లకు పెట్టింది పేరైన జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్లీ కూటమి మారారు. ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2020లో ఏర్పాటైన ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీ కాలంలో నితీష్ సారథ్యంలో ఇది ఏకంగా 3వ ప్రభుత్వం కావడం విశేషం. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు నితీష్. తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచ్చిన షాకులకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి నితీష్ తాజా నిష్క్రమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. నితీష్ చర్యపై కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆపు తదితర పార్టీలు మండిపడ్డాయి. బీహారు ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వామ్యాలను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీష్ వంటి ఆయారాం గయారాములు వెళ్లిపోతే ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పుకొచ్చారు. నిజానికి ఎంతలా కాంగ్రెస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా అటు పశ్చిమ బెంగాల్లో మమత, పంజాబ్లో ఆప్ ఒంటరి పోరు ప్రకటనలు, ఇప్పుడు నితీష్ ఇండియా కూటమి నుంచి నిష్క్రమణ ఖచ్చితంగా పెద్ద దెబ్బే. అయితే ఇప్పుడు నితీష్ను బీజేపీ ఎన్డీఏలోకి లాగేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ యాత్ర బీహార్లో అడుగుపెట్టే సమయంలోనే నితీష్ బీజేపీతో చేతులు కలిపితే మరింత మైలేజ్ దక్కుతుందనే ఆలోచన ఉండొచ్చు. అన్నట్లుగానే ఆయన చేతులు కలిపారు. ఇక సీట్ల పంపకాల్లో వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పక్షాలతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్కు తాజా పరిణామం మరికొంత ఇబ్బందికరంగా మారింది. ఇది సైకలాజికల్గా బీజేపీకి కొంత పైచేయి సాధించే అవకాశాన్ని అందించింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత నరేంద్ర మోదీ 3వసారి అధికారంలోకి వచ్చేందుకు ఉత్తరాది రాష్ట్రాలలో సానుకూల వాతావరణం ఏర్పడిందని బీజేపీ అంచనా వేస్తోంది. అదే సమయంలో తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో హిందీ బెల్టులో బీజేపీ బలంగా ఉందని తేలింది. దీనికి తోడు ఇండియా కూటమిలో తాజా పరిణామాలు బీజేపీకి మరింత బూస్టప్ ఇస్తున్నాయి. నిజానికి ఇండియా కూటమిలో ఈ కల్లోలానికి కాంగ్రెస్ ప్రధాన కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చైర్మన్గా చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అప్పుడు నితీష్ ఇండియా అలయన్స్తోనే ఉండేవారేమో. అయితే నితీష్ కుమార్ ఎక్కడ ప్రధాని అభ్యర్థిగా తననే ప్రకటించాలని ఒత్తిడి తెస్తారేమోనని కాంగ్రెస్ భయం. ఇక రాహుల్ గాంధీని అడ్డుకోవాలని మమతా బెనర్జీ, కేజ్రీవాల్, మల్లికార్జున ఖర్గే పేరును ప్రధానమంత్రిగా ప్రతిపాదించక కాంగ్రెస్ షాకు గురైంది. రాహుల్ గాంధీ మరోసారి తన యాత్రను భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో ప్రారంభించారు. అయినప్పటికీ ఇండియా కూటమి భాగస్వాములను కాంగ్రెస్ యాత్రలో చేర్చుకోలేదు. పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్లలో తమ అండతో రాహుల్ గాంధీ ఎదగాలనుకుంటున్నారనే
కూటమిలోని నాయకుల అనుమానాలకు ఇది దారితీస్తుంది. తనను కాంగ్రెస్ తెలివిగా పక్కన పెట్టిందని నితీష్ కుమార్ గ్రహించారు. ఇక తాను ఇండియా కూటమిలో ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన భావించారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్డీఏలోకి దూకేశారు. ఇలాంటి దూకుడు రాజకీయాలు నితీష్కు కొత్తేమీ కాదు. కూటమిలో మారడం నితీష్కు ఇది 5వ సారి. ఇండియా కూటమికి వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీరిపోకుండా ఐక్యంగా ఉండాలని కూటమి నాయకులను స్టాలిన్ లాంటి నేతలు కోరుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నారు. కానీ ఇదంతా అయ్యే పని కాదని, ఎవరూ తన ఇగోలను పక్కన పెట్టి కూటమి ప్రయోజనాల కోసం పనిచేసే అవకాశాలు సమీప దూరంలో అసలు కనిపించడం లేదని స్టాలిన్కు తెలియంది కాదు. ఇక కూటమిలో మిగిలిన పార్టీల్లో సీట్ల పంపకాలు అతిపెద్ద టాస్కులా మారింది. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించి అసంతృప్త రాగాలు ఇప్పటికే మొదలయ్యాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించి 6 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి. ఈ 6 రాష్ట్రాల్లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ తలనొప్పి బాగా పెరిగింది. మమతా బెనర్జీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వైఖరి కారణంగా ఇండియా కూటమి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఇదిలా ఉండగా ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీల పరిస్థితిని చూస్తుంటే వారి సహకారం అంత సులభం కాదనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపొందేందుకు తమ వర్గీయులు ఏకం కావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే సీట్ల విషయంలో రాజీకి ఎవరూ సిద్ధంగా లేరు. అయితే కాంగ్రెస్ సారథ్యంలోని పాత యూపీఏ కూటమికి భిన్నంగా ఇండియా కూటమి ఉంటుందని, నాయకులందరితో హంబులుగా పనిచేపిస్తామని, త్యాగాలు చేస్తామని కూటమి పెట్టిన మొదట్లో కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత అలాంటి తీరు ఎక్కడా కనబరచలేదు. ఇప్పుడు ఆ ఇండియా కూటమిలో దండలోని ఒక్కో పూస బయటకొచ్చేస్తోంది.